హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము సంకల్ప సిద్ధి గురించి తెలుసుకున్నాం. ఈరోజు ప్రకృతి వికృతి. ప్రకృతికి వ్యతిరేకమివ్వడమే వికృతి. ప్రకృతితో ఉంటే వికృతి, బుద్ధి లేకుండా ఉంటాం. వికృతి, మనస్సు లేకుండా ఉంటాం. ప్రకృతితో ఉంటే ఒక రకంగా ఉంటాం. ప్రకృతితో జీవించకపోతే మరో రకంగా, అంటే అధ్వాన్నంగా తయారవుతాం. ప్రకృతి అంటే కొండలు, చెట్లు, పక్షులు, ఇవన్నీ స్థూల ప్రకృతి, చర్మచక్షులతో చూసేది. అయితే ప్రకృతితో జీవించడం అంటే స్థూల ప్రకృతితోనే జీవించడం కాదు. రకరకాల ప్రకృతులు ఉన్నాయి. ఒకటి చర్మచక్షువులతో చూసే ప్రకృతి, 2 దివ్య చక్షువుతో చూసే ప్రకృతి. అది బ్రహ్మాండమైనది, ఎన్నెన్నో లోకాలు కలది. సూక్ష్మ, కారణ, మహాకారణ లోకాలతో కూడి ఉండే ప్రకృతి దివ్యచక్షువుతో చూసేది. ప్రకృతితో జీవించడం అంటే మన కంటికి కనపడే ప్రకృతితోనే కాకుండా కంటికి కనపడని సూక్ష్మ, కారణ, మహాకారణ ప్రకృతితో కలిసి ఉండడం. అప్పుడే సరైన శాస్త్రీయ పురుషులుగా, సరైన విశ్వజీవులుగా పరిణమిస్తాం. అంతేకాకుండా ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్న మన భావ సంపద, మనోవికాసం మొదలైన వాటితో కూడా చక్కగా జీవించాలి. మనలో ఉన్న న్యూనత్వ ఔన్నత్యాలతో కూడా చక్కగా జీవించడం అంటాం. మనల్ని మనం కించపరుచుకోకూడదు. అలాగే మనిషి కూడా ప్రకృతిలో భాగమే. అలాగే ఇతర ప్రాణికోటితో కూడా సహృదయతో జీవించాలి. రకరకాల ప్రకృతులకు మూలమైనది మూల ప్రకృతి, మూల చైతన్యం. అక్కడ అద్వైతంగా జీవించడం, వేరొకటి లేకుండా జీవించడం, అద్వైత అనుభూతి పొందడం అనేది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యం. అది మహాప్రకృతితో కలిసి జీవించడం లాంటిది. ఇక్కడ కేవలం పురుషులుగా, పరమాత్ములుగా మనం జీవిస్తాం అన్నమాట. మిగతా ప్రకృతి అంతా చక్కగానే ఉంది. మానవుడొక్కడే వికృతంగా తయారయ్యాడు. కనుక మనం అన్ని రకాల ప్రకృతులతోనూ కలిసి జీవించాలి. అప్పుడే మనం ప్రకృతి పురుషులం అవుతాం. లేకపోతే వికృత పురుషులం అవుతాం. వికృత రూపాలు ధరిస్తాం. ప్రకృతితో మనం జీవించకపోతే మనం వికృతంగా తయారవుతాం. ఎంతవరకు మనం ప్రకృతి పురుషులం కామో అంతవరకు మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.